అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ టు చైతు చార్మిన్ టైలరింగ్ అండ్ వ్లాగ్స్. ఇప్పుడు కోట్‌కి మనం వచ్చి నేను క్రేప్ లైనింగ్ 1 మీటర్ లైనింగ్ తీసుకున్నానండి. ఇది 15 ఇయర్స్ వరకు చిన్న పిల్లలందరికీ సరిపోతుంది. ఇప్పుడు నేను కింద క్రాస్ లెంత్ ఏమైనా ఉంటే మనం అడ్జస్ట్ చేసేసుకొని ఒక లైన్ గీసేసుకుంటే సరిపోతుంది. క్రాస్‌లు ఉండకుండా చూసుకోవాలి. కోట్ పొడవు వచ్చేటప్పుడు నేను 20 ఇంచెస్ పెట్టుకున్నానండి పాపకి. అంటే యాక్చువల్లీ మన బాడీ లెంత్ వచ్చేటప్పటికి 16 ఇంచెస్ ఉంటుంది ఫ్రాక్‌కి ఏదైనా సరే. మనం దాని మీద కొంచెం పొడవు పెట్టుకుంటే కోట్ కొంచెం మనకి కరెక్ట్‌గా సరిపోతుందనమాట. మీరు పాప హైట్‌ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కోట్ సైజ్ అనేది పెంచుకోవడం, తగ్గించుకోవడం అది మన ఇష్టం మీద ఉంటది. ఇక్కడ నేను 20 ఇంచెస్ పెట్టాను పొడవొచ్చి. ఫుల్ షోల్డర్ వచ్చి 7 ఇంచెస్ అండి. నేను నెక్‌కి 3 ఇంచెస్ పెట్టాను. షోల్డర్ వచ్చి 4 ఇంచెస్ పెట్టాను నేను. అంటే మనం నేను కాలర్ టైప్ కుడుతున్నాం కదండీ! అందుకు మనం ఇది ఇలాగైతేనే మనకి పిల్లలకిను, మనకైనా పెద్దవాళ్ళకైనా సరే షోల్డర్ దగ్గర పట్టేయకుండా ఫ్రీగా ఉంటుందనమాట. ఇప్పుడు ఆర్మ్ డౌన్ వచ్చి 6.5 ఇంచెస్ పెట్టుకోవాలి. హాఫ్ ఇంచ్ క్రాస్ పెట్టుకుంటాం మనం షోల్డర్ దగ్గర కాబట్టి. అది మన 6.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. బాడీ లూజ్ ఇచ్చేటప్పటికి 8 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకుంటున్నాం. ఇక్కడ పైన ఎంతైతే ఉందో అదే మనం 7 ఇంచెస్ కింద కూడా మార్కింగ్ చేసేసుకొని ఆర్మ్ రౌండ్ దగ్గర చంక డౌన్ దగ్గరికి ఒక గీతకు అనేది కొట్టేసుకుంటే బాక్స్ రూపంలో సరిపోతుంది. దానికి 1.5 ఇంచు లేదా ఒకటి పావు ఇంచు ఖర్చు పెట్టుకుంటే మనకి క్రాస్ పెట్టుకుంటే మనకి రౌండ్ షేప్ అనేది తిరుగుతుందనమాట. ఇది మనకి ఖర్చు ఎక్కువ ఉండాలని అవసరం ఏమీ లేదండి. కానీ కొంచెం పెట్టుకుంటే ఇన్‌కేస్ పిల్లలు కొంచెం ఎదిగినా కూడా మనకి సరిపోయేలాగనమాట. ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి 7 ఇంచెస్ పెడుతున్నానండి. ఇంకా కావాలంటే 8 ఇంచెస్, 9 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు. అది కాలర్ నెక్ దిగుతుంది కాబట్టి అందుకు మనం 9 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నాకు 7 ఇంచెస్ సరిపోతుంది అనిపించింది కాలర్ అది. అందుకని చెప్పి నేను 7 ఇంచెసే పెట్టాను పాపకి. చక్కగా పైనుంచి ఒక బాక్స్ రూపంలో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ కూడా మార్కింగ్ చూపిస్తున్నానండి. బ్యాక్ నెక్ మార్కింగ్ చూపిస్తాను. కానీ ఫ్రంట్ నెక్ అనేది మనం ఇప్పుడు అయితే కటింగ్ చేసుకోమన్నమాట. ఎందుకంటే మనం డబల్ ఫోల్డ్ 4 మడతల మీద ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకసారే మనం కటింగ్ చేసుకుంటున్నమాట. ఇలా చేయడం వల్ల మనకు కొంచెం టైము సేవ్ అవుతుంది. కానీ మనం పొరపాటున కూడా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసారనుకోండి 2 ముందుగానే అప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనేది కాలర్ నెక్ అనేది రాదు. అనవసరంగా కోట్ అనేది మనం అనుకున్న మోడల్ రాకుండా నెక్స్ట్ అంటే బ్యాక్ ఓపెన్ వచ్చేస్తుందనమాట. మెడ పెద్దదైపోతుందనమాట. అందుకని మనం మార్కింగ్ అయితే మీరు ముందు చేసేసుకుంటే కటింగ్ చేసేసుకుంటాను అనుకుంటే కనుక ముందు కటింగ్ చేయకండి, మార్కింగ్ చేసుకోకండి. బ్యాక్ నెక్ ఓన్లీ 1.5 ఇంచ్ పెట్టుకొని డౌను మార్కింగ్ చేసేసుకోండి. నేను చెప్పింది మీకు పూర్తిగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసేసుకున్నాం కదా! చంక మార్కింగ్ చేసుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్‌కి మనం 1 ఇంచ్ డౌన్ చేసుకుంటే సరిపోతుంది. అది క్రాస్‌గా చక్కగా చిన్న రౌండ్‌గా తీసేసుకుంటే సరిపోతుంది. ఇది బ్యాక్ పార్ట్‌కి అనమాట. బ్యాక్ నెక్‌కి అది. లూజ్ మనం చూసారు కదా! 8 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ మార్కింగు. సేమ్ పైనుంచి కింద వరకు మనం ఒకలా తీసేసుకోవచ్చు. కావాలంటే డాట్స్ వేసుకోవచ్చండి మనం అక్కడ. ఇక్కడ 7.5 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ నేను హాఫ్ ఇంచ్ మాత్రమే తగ్గించాను. ఎందుకంటే కోట్ అనేది మనం ఏదైనా డ్రెస్ మీద కానీ, ఫ్రాక్ మీద కానీ వేసుకుంటారు కదా! అప్పుడు మనకి డ్రెస్ ఫిట్టింగ్ ఉంటుంది కదండీ! దానికోసమని మనం ఒక హాఫ్ ఇంచ్ అది తగ్గించుకుంటే సరిపోతుంది ఫిట్టింగు. 2 ఇంచెస్ ఖర్చు పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి ఖర్చు దగ్గర నుంచి అక్కడ చిన్నది రౌండ్ షేప్ అనేది తిరుగుతుంది. అంటే యాపిల్ కట్ మోడల్ టైప్ లాగా తిరుగుతుంది. అలాగే మనం స్టిచ్చింగ్ వేసినప్పుడు కింద తోకల్లాగా అది ఉండకుండా నీట్‌గా ఉంటుందనమాట. రౌండ్ షేప్ లాగా కోట్ అనేది తిరుగుతుంది. ఇక్కడ నేను ఎగ్జాక్ట్ తీసుకుంటున్నానండి కొలతలనేది. ఒకవేళ బాగా చిన్నపిల్లలు ఇంకా సన్నంగా ఉంటారు. కానీ ఇలాగైతేనే బాడీకి ఎక్కుతుంది అని అనుకున్నప్పుడు మనం పొడవు జాకెట్ బ్లౌజ్‌కి ఏదైతే డాట్స్ వేసుకుంటామో ఆ సెంటర్ డాట్స్ కూడా మనం వేసుకోవచ్చనమాట. అది ఏ విధంగా అనేది మీకు మార్కింగ్ చూపిస్తున్నాను నేను. మా పాపకైతే మటుకు సెంటర్ డాట్స్ అయితే కుట్టట్లేదు.
కేవలం మీకు చూపించడానికి మాత్రమే నేను ఈ డాట్స్ పెడుతున్నానండి. చక్కగా 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకుంటే అటు సెంటర్ మార్కింగ్ చేసుకున్నాం కదా! ఈ సెంటర్ నుంచి చక్కగా 8 ఇంచెస్ కరెక్ట్‌గా పెట్టుకున్నామనుకోండి, మనకు సెంటర్ డాట్ అనేది వచ్చేస్తది. అందరికీ ఇదే మార్కింగా అంటే కాదండి. చిన్న పిల్లలకి కాబట్టి ఈ మార్కింగు. ఈ సైజు వాళ్ళకి ఎవరికైనా ఈ కోటికి కాబట్టి ఇది సరిపోతుంది. ఇంకా చిన్న పిల్లలకైతే ఇంకొంచెం చిన్న డాట్స్ వేసుకుంటాం. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా డాట్స్ పెట్టుకున్నామనుకోండి, ఎనక బ్యాక్ సైడ్‌కి కూడా మనకి క్లాత్ బ్యాక్ సైడ్‌కి కూడా డాట్స్ పడిపోతాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చక్కగా ఎక్కడ క్లాత్ కదపకుండా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. క్రేప్ క్లాత్ కదండీ! మనకి జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి జరిగిపోకుండా జాగ్రత్తగా నీట్‌గా కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసినప్పుడు మనం శ్రద్ధగా ఒళ్ళు దగ్గర పెట్టి కటింగ్ చేయకపోతే ఎగుడు దిగుడు వచ్చిందనుకోండి క్లాత్ వేస్ట్ అయిపోతుంది. డిజైన్ పోతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనసంతా కూడా కటింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడికి ఏకాగ్రతగా ఉండి కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లెంత్ మనం ఒక 1/2 ఇంచ్ డౌన్ అని చెప్పాను కదండీ! చంక వైపుని ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ డౌను కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను ముందు పెట్టడం మర్చిపోయానండి. అందుకు మీకు కటింగ్ చేస్తున్నప్పుడు మీకు మళ్ళీ చూపిస్తున్నాననమాట. ఈ విధంగా చూపిస్తున్న విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. మొత్తం ఇలా కటింగ్ చేసేసుకున్నాక బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ విడదీసేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందాక డాట్స్ పెట్టాను కదా! ఆ డాట్స్ బ్యాక్ సైడ్‌కి ఎలా మార్కింగ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫ్రంట్ దగ్గర మనం చిన్న డాట్ పెట్టుకున్నాం కదా! అక్కడే పడిందా లేదా అని చెక్ చేసుకోండి. అక్కడ ఒక మార్కింగ్ అనేది జస్ట్ హ్యాండ్ పెట్టి అలా పెట్టుకున్న మార్కింగ్ అనేది పడిపోతుందనమాట. అలాగే రెండో వైపు కూడా మార్కింగ్ చేసేసుకుంటే చిన్న డాట్ పెట్టుకుంటే మొత్తం 4 వైపులా కూడా అవి మనకి డాట్స్ అనేది వస్తాయన్నమాట. అప్పుడు బాడీ ఫిట్టింగ్ అంటే బాగా సన్నంగా ఉండి, నడుము కొంచెం వెడల్పుగా ఉండి, చంక భాగం వెడల్పుగా ఉండి, నడుము భాగం మాత్రం అంటే పొట్ట భాగం మాత్రం సన్నంగా ఉన్న వాళ్ళకైతే ఈ టిప్ బాగా పనిచేస్తదండి. అది చక్కగా ఫిట్‌గా పడతదనమాట బాడీ షేప్ లాగా. మరి ఎదుగుతారు కదండీ పిల్లలు. మనం కొంచెం ఖర్చు పెట్టుకోకపోతే ఇంత ఖర్చు పెట్టి ఇంకా మంచి కాస్ట్లీగా కొనుక్కొని అవి మళ్ళీ ఒక సంవత్సరంలో పాడైపోయేలాగా ఉంటే అనవసరం కదండి. అలా సంవత్సరంలో పోయినా పర్వాలేదనుకుంటే మీరు చక్కగా కరెక్ట్‌గా బాడీకి ఎంత మెజర్‌మెంట్ కావాలో అంతా తీసుకొని చక్కగా ఒక 1 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఫ్రంట్ చంక భాగాన ఒక 30 ఇంచ్ లోతు తీసుకున్నానండి. మనం ఎప్పుడు ఫ్రంట్ పార్ట్‌కి లోతు తీసుకుంటాం కదా! అదే విధంగా రౌండ్ తిరిగే దగ్గర ఒక 30 ఇంచు లేదా ఒక 1/2 ఇంచు రౌండు లోతుకి పెట్టుకొని కటింగ్ చేసేసుకోవాలి. బాడీ షార్ట్ దగ్గర మనం ఖర్చు పెట్టుకున్న దగ్గర ఒక టక్స్ ఇచ్చుకున్నానండి. అక్కడ మనకి అది బాడీ పార్ట్ బాడీ సైజ్ అని మనకి అర్థమవుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా! 7 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా! ఫ్రంట్ ఓపెన్ అనమాట. మనం ఇది కోట్ మోడల్ కదండీ! కోట్ జాకెట్ కదా! మనకు కావాలంటే ఓపెన్‌లో వదిలేసుకోవచ్చు. లేదంటే తాడులన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను చిన్న బటన్ వేయాలని మాత్రమే అనుకుంటున్నాను. అందుకే నేను జస్ట్ హోల్ మొత్తం 2.5 ఇంచెస్ అంటే 2.5 ఇంచుల వెడల్పు, 3 ఇంచుల పొడవుకి మార్కింగ్ పెట్టుకొని అక్కడి నుంచి నేను క్రాస్ రౌండ్‌గా తీస్తున్నాననమాట. మనం కుట్టేటప్పుడు అది ఒక 1/2 ఇంచ్ ఎలాగో లోపలికి వెళ్ళిపోతుంది కదండీ! అందుకే నేను లోతు అనేది ఎక్కువ తీయడం లేదు. నేను బటన్ పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి లోతు ఎక్కువ తీయడం లేదు. లేదు మీ బటన్ అవసరం లేదు, జస్ట్ ఫ్రీగా జస్ట్ కోట్ మోడల్‌గా వేసుకోవాలనుకుంటే ఇంకొక 1/2 ఇంచ్ లోపలికి కూడా మనం కటింగ్ చేసుకోవచ్చనమాట. ఇక మనం బాడీ పార్ట్ ఫోల్డింగ్ మీద కట్ చేసాం కదండీ! ఇక్కడ నేను విడదీస్తున్నాననమాట క్లాత్ అనేది. మధ్యలోకి మనం కటింగ్ చేసేసుకుంటే క్లాత్ అనేది సరిపోతుంది. ఇలా కటింగ్ చేసేసుకున్నాం కదా! ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా పోతుందేమో ఏమి ఉండదండి. కరెక్ట్‌గా సరిపోతుంది. మనం ఖర్చు అనేది 2 ఇంచులు పెట్టుకున్నాం కదా! కోట్ మోడల్ కాబట్టి మధ్యలో కటింగ్ చేసుకుని జస్ట్ ఒక 1/2 ఇంచ్ లోపలికి మడతేసుకుంటాం కాబట్టి సరిపోతుందనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా కటింగ్ చేసుకున్నాక నెక్ కూడా వి షేప్‌లో కటింగ్ చేసుకున్నామండి. మనం కాలర్ నెక్ కోట్ అనమాట. ఆ విధంగా నేను పాపకి కావాలని చెప్పేసి నేను ఈ టైప్ ఆఫ్ మోడల్‌గా ఎంచుకున్నాను నేను. మొత్తం కుట్టేటప్పటికి చాలా అందం వచ్చిందండి. పాప అయితే చాలా బాగుంది ఫ్రాక్ అయితేని.
ఫ్రాక్ వీడియో కావాలనుకుంటే నేను ఆల్రెడీ కటింగ్ వీడియో అప్లోడ్ చేశాను. మీరు ఒకసారి చూడండి, వీడియో చూడండి. ఇప్పుడు మెయిన్ పార్ట్ మనం కటింగ్ చేసుకుందామండి. ఇది కూడా మెయిన్ క్లాత్ వచ్చేటికి మీటర్ క్లాత్ తీసుకున్నాను నేను. ఈ మీటర్ క్లాత్లోనే మనం కాలరు ప్లస్ హ్యాండ్స్ అన్నీ చూసుకోవాలి కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ని తీసుకోవాలండి. క్లాత్ ఎక్కడా కూడా వేస్ట్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి పన్నాలు పెద్దవి కాబట్టి మనకి కొంచెం ప్రాబ్లం ఉండవు, కరెక్ట్గా సరిపోతుంది పాపకి. అదే కొంచెం ఒళ్ళుగా ఉండి సైజు పెద్దవారికి అయితే కనుక 1.5 మీటర్ కంపల్సరీ తీసుకోవాలండి. 1.5 మీటర్ తీసుకోకపోతే క్లాత్ అనేది సరిపోదన్నమాట. సన్నంగా ఉండి కొంచెం ఇలా ఈ సైజు వరకు ఎవరికైనా సరే మా పాప కూడా పొడుగ్గా ఎక్కువేనండి. తను సన్నంగా ఉండడం వలన నాకు మీటర్ క్లాత్ ఇది సరిపోతుందన్నమాట. ఇప్పుడు చూపిస్తున్న విధంగా బ్యాక్ కటింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే అడ్జస్ట్ చేసుకుంటూ కటింగ్ చేసేసుకోవాలి. ఎప్పుడు కూడా లైనింగ్ క్లాత్ మీద మెయిన్ క్లాత్ ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రానే ఉండాలి, కానీ తక్కువ మటుకు తీసుకోకూడదండి. ఎందుకంటే మనకి ఏవైనా ఎక్కువ తక్కువలు వచ్చాయనుకోండి అతకడంలోని చాలా ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్న నష్టం ఉండదు కదా మనకి. ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి ఎక్కడా కూడా లైనింగ్ అతుక్కున్నప్పుడు కూడా ఇబ్బంది లేకుండా, ఒక దగ్గర ఎక్కువైంది ఒక దగ్గర తక్కువైందని బాధ లేకుండా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఆ విధంగానే మొత్తం కటింగ్ చేసేసుకున్నాను. నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదండి. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొక 10 మందికి షేర్ అవుతుంది కదండి, అవసరమైన వాళ్ళకి కూడా. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా వీడియోస్లో మీకు ఏమైనా అర్థం కాకపోయినా తప్పులున్నా నాకు కామెంట్లో చెప్పారనుకోండి, నేను అవి క్లారిటీ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను మీకు. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేసుకుందామంటే హ్యాండ్ వచ్చేటికి హ్యాండ్ లెంత్ 12 ఇంచెస్ పెట్టాను. ఎల్బో హ్యాండ్లో పెడుతున్నాను. కావాలంటే ఫుల్ హ్యాండ్స్ తీసుకోవచ్చు, లేదా స్లీవ్లెస్ కూడా మీరు వేసుకోవచ్చు. అది మీ చాయిస్ మీద ఆధారపడి ఉంది. ఇక్కడ నేను ఎల్బో హ్యాండ్ తీస్తున్నాను పాపకి. 12 ఇంచులు పొడవు తీసుకుని ఆమ్ లూజ్ ఎంతైతే ఉన్నదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆమ్ లూజ్ అయితే 9 ఇంచెస్ ఉన్నదండి. మనం ఖర్చుతో కలిపి 9 ఇంచెస్ అయితే సరిపోతుంది. అదే 9 ఇంచుల లూజు మనం ఇక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి, ఆమ్ డౌన్కి సరిపోతుంది అనమాట. ఆమ్ డౌన్ వచ్చేటడికి 3 ఇంచులు పెట్టుకోవాలి. 12 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, 3 ఇంచెస్ ఆమ్ డౌన్ సరిపోతుందండి. కావాలంటే 3.5 కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ 3 ఇంచెస్ సరిపోతుందని చెప్పేసి నేను పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు పైన ఖర్చు కింద ఖర్చు పోగా మనకి 11 ఇంచెస్ పాపకి సరిపోతుంది అనమాట అండి ఆము. ఇక్కడ మనం ఎందుకంటే డౌన్ వచ్చేటడికి 1 ఇంచ్ మడతకి తీసుకోవడం లేదండి. క్లాత్ వచ్చి మనకి చెమ్కి వర్క్ కదండి, కుచ్చుకోకుండా ఉండడానికి మనకి నేను స్టిచ్చింగ్ వీడియోలు చూపిస్తాను ఏ విధంగా అతికాను అనేది. క్లాత్ కుచ్చుకోకుండా ఓన్లీ ఫోల్డింగ్ చేసేసేలాగా మనం ఒక 1/2 ఇంచు కింద ఖర్చు, ఒక 1/2 ఇంచు పైన ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది. చంక దగ్గర 2 ఇంచెస్, పైన హ్యాండ్ దగ్గర 2 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకొని ఆమ్ కర్వ్ తీసుకుంటే కరెక్ట్గా చూసారు కదా, చక్కగా నీట్గా ఆమ్ రౌండ్ అనేది వచ్చేస్తుంది అనమాట. మన సెంటర్ డాట్స్ కటింగ్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ అనేది చేసుకోండి. చంక వైపు మన ఆమ్ డౌన్ దగ్గర రౌండ్ తీసుకోవడం వల్ల గుచ్చుకున్నట్టు ఉండకుండా చాలా నీట్గా షేప్ అనేది తిరుగుతుంది అనమాట. అలాగే 30 ఇంచు లోతు తీసేసుకుని ఒక టక్స్ ఇచ్చుకుంటే అది ఫ్రంట్ పార్ట్ అని మనకి ఈజీగా అర్థమైపోద్ది రౌండ్ చిరిగే చోట. మీకు హ్యాండ్ వీడియో కావాలనుకుంటే క్లారిటీగా మన ఛానల్లోని రెడీమేడ్ హ్యాండ్ వీడియో ఉన్నదండి, అది చూస్తే మీకు హ్యాండ్ కటింగ్ వీడియో కూడా అర్థమైపోతుంది. నార్మల్ హ్యాండ్ ఏదైనా సరే ఆ విధంగా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని ఎన్నో చూపించడానికి ట్రై చేస్తాను, మంచి మంచి వీడియోస్ అన్నీ. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నాకు క్లారిటీగా చెప్పండి. ఇంకా మిగిలిన క్లాత్ని వచ్చి మనం కాలర్ నెక్ యూస్ చేసుకుంటాం కాబట్టి ఆ క్లాత్ని వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా ఉంచుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. స్టిచ్చింగ్ వీడియోలో కలుద్దాం.